టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత వైట్ బాల్ ఫార్మాట్లో రాణిస్తున్న టీమిండియా టెస్ట్ క్రికెట్లో మాత్రం తడబడుతోంది. ఎన్నడూ లేని విధంగా సొంత గడ్డపై కూడా ఓటములను చవిచూస్తోంది. గంభీర్ కోచ్ అయ్యాక టీమిండియా వెస్టిండీస్, బంగ్లాదేశ్ వంటి చిన్న టీమ్స్పై గెలవడం మినహాయిస్తే న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో క్లీన్ స్వీప్ అయింది. ఇక ప్రస్తుతం జరుగుతున్న సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్లోనూ మొదటి టెస్ట్ ఓడిపోయింది. సౌత్ ఆఫ్రికా స్పిన్నర్స్ను ఫేస్ చేయలేక 93 రన్స్కే ఆల్అవుట్ అయింది. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ పిచ్పై విమర్శలు రావడంతో గంభీర్ అందుకు కారణం పిచ్ క్యూరేటర్ కాదని, టీమ్ మేనేజ్మెంట్ కోరిక మేరకే క్యూరేటర్ ఇటువంటి పిచ్ తయారు చేశాడని వివరణ ఇచ్చాడు. దాంతో గంభీర్ నిర్ణయంపై విమర్శలు తలెత్తాయి. గంభీర్ ఆలోచనకు తగ్గట్లే రూపొందించిన పిచ్పై భారత జట్టు బోల్తా పడిందని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సైతం మండిపడ్డాడు. ఈ క్రమంలో గంభీర్పై వస్తున్న విమర్శల గురించి స్పందించిన బీసీసీఐ గంభీర్కు మద్దతుగా నిలిచింది. మా సెలెక్టర్లు, కోచింగ్ సిబ్బంది, మరీ ముఖ్యంగా హెడ్ కోచ్, మా ఆటగాళ్లపై బీసీసీఐకి పూర్తి నమ్మకం ఉంది. ఎవరిని మేం తక్కువ చేయం. ప్రతి ఒక్కరికి మా మద్దతు ఉంటుంది. అందుకే మా జట్టు చాన్నాళ్లుగా అద్భుత విజయాలు సాధిస్తోంది. అయితే ఏదో ఒక్క మ్యాచ్ ఓడినంత మాత్రాన దాని గురించి సోషల్ మీడియాలో రచ్చ చేయడం సరికాదు. ఇలాంటి వాళ్ళను మేము అస్సలు పట్టించుకోం. ఇదే జట్టు, ఇదే హెడ్ కోచ్ నేతృత్వంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది మా జట్టు. అదేవిధంగా ఆసియా కప్ T20 టోర్నీలోనూ విజేతగా నిలిచింది. ఇంగ్లాండ్ గడ్డ మీద 5 టెస్టుల సిరీస్ను 2-2తో ఈక్వల్ చేసిందంటూ దేవదత్ సైకియా గంభీర్ టీమిండియాను సమర్థించాడు. బయటి వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా చేసే విమర్శలను తామస్సలు పట్టించుకోమంటూ రేవ్ స్పోర్ట్స్తో పేర్కొన్నాడు.